నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం బూటకపు హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేసిందన్న కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. తన సొంత ఖర్చుతో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన 3వ ఏపీఎస్పీ జెడ్పీహెచ్ స్కూల్ టీచర్ ముత్యం వెంకట రామలక్ష్మి సుబ్రహ్మణ్యం సీతారాం దంపతులు. తనకున్నా లేకపోయినా ఎదుటివారి ఆకలి తీర్చే ఆదర్శమూర్తి డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తోంది. పీజీఆర్ఎస్లో అందిన వినతులకు త్వరితగతిన తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గొల్లప్రోలులో మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, వైసీపీ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా నెగ్గిన వాళ్లకు అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు చూపించినా పిఠాపురంలో పార్టీ మారలేనందుకు మాజీ ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ను ఒక ప్రక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తన్నితే, పిఠాపురం సంత నుంచి రైట్ లెగ్తో తన్నితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఏదో చేస్తారని, ఊడపొడుస్తారనే నమ్మకంతో శాసనసభకు పంపించారని, కానీ ఎన్నికల ముందు వైసీపీ పార్టీ పైన పవన్ కళ్యాణ్ బురద జల్లారంటూ గతంలో వేల మంది మహిళలు మాయమైపోతున్నారని, దానికి కారణం వాలంటీర్లని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉండి కిడ్నాప్ అయిన మహిళలను ఎందుకు వెనక్కి తీసుకురావడం లేదని అన్నారు. అనంతరం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా సూపర్ 6లో ఒక్క పథకం మాత్రమే అమలు చేయడం ప్రజలు మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని, దాని ద్వారా ప్రజలకు కలిగిన నష్టాన్ని డిస్ప్లే స్క్రీన్ల ద్వారా కార్యకర్తలకు చూపించారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన అమలు తీరును ప్రజల వద్దకు వెళ్లి వివరిస్తామని తెలిపారు. అదేవిధంగా కొత్తపల్లి మండలంలో కూడా సర్పంచులకు కొంచెం ఇబ్బంది వచ్చి చెక్ పవర్లు భయపెట్టడం వల్ల కొంతమంది ఎక్కువ కాక అలా ఉండిపోయారు. కానీ కార్యశ్రీ గారు, కార్యశ్రీగా, అదేవిధంగా వైస్ ఎంపీ మన రాణిబాబు గారు, అదేవిధంగా మాదిరెడ్డి దొరబాబు గారు, సుదర్శన్, వీళ్ళంతా చిన్నారావు గారు, వీళ్ళంతా టీం చేసి అక్కడ కూడా ఎంపీటీసీ కూడా ఎవరు వెళ్ళకుండా వాళ్ళందరూ కూడా జగన్ మా ప్రయాణం చేసి ఈ రోజు అందరూ కూడా మీ అందరికీ కూడా మరొకసారి ఈ సమావేశంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్ తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికలకు ముందు చాలా చోట్ల చాలా సభల్లో మనం చూసాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆవేళ మన ప్రభుత్వం మీద జల్లినటువంటి బురద, ఏ రకంగా ఆయన ప్రసంగాలు ఉండేవి అనేటువంటివి.
పరివేళ అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఏం చేశారు ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో కానీ అనేటువంటిది ఆలోచన చేస్తే పెద్ద గుర్తుస్తున్నాయో మనకు కనిపించేది. వేల మంది మహిళలు మాయమైపోతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కిడ్నాప్లు జరుగుతున్నాయని చెప్పి ఊరు వాడ ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, దానికి కారకులు వాలంటీర్లు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వేళ అధికారం మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, ఎక్కడైనా ఒక్కరినైనా మహిళని కిడ్నాప్ అయ్యని చెప్పి మీరు చెప్పినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి మీకు మీరే ప్రశ్నించుకోండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాటకి విలువ కానీ విశ్వసనీయత కానీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తోడు తీసుకొచ్చుకుని చంద్రబాబు నాయుడు గారి హామీలకి నాది బాధ్యత, నేను ప్రామిస్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం, నేను చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు అమలు చేస్తాం అని చెప్పి మీరు అన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించి మీకు ఓటేయడం జరిగింది. తీరా చూస్తే ఏమైంది? పోయా మోసం, అందరూ మోసపోయారు. రాజకీయ పరిస్థితి అన్నింటినీ కూడా ఒక చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా రెండు వర్గాలు మోసపోతున్నాయి. ఎందుకంటే ఆయన బాగా తెలుసు మనిషి తాలూగా ఆశ మీద రాజకీయం చేస్తారు. మనిషికున్న ఆశ మీద ఆశ ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఆశ పడతా ఉంటే ఆశ, కొడతా ఉంటే భయం, తిడతా ఉంటే బాధ ఆ మనిషి ఉంటుంది. ఏదైతే పెడతామంటే ఆశ ఉంటుందో ఆ ఆశ మీద ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఆ పైన వాడు ఎవరు? లోకేష్ అన్నా? అవునా? నేను అర్థం చెప్పట్లే కదా. ఈ వచ్చి రైతుకి రైతు భరోసా దాని పేరు పెట్టాడు అన్నదాత సుఖీబాబు. అన్నదాత పేరు మాత్రం సుభాష్ ప్రమాణం ఉంది. ఊరు చూస్తే దెబ్బ పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా. ఇది కార్యక్రమం. ఇది ఎప్పుడు ఇస్తారు చెప్పండి. సాక్షిగా ఎప్పుడు ఇస్తాను? ఏప్రిల్ నేను మాత్రం ఇస్తాను. ఇదే కదా ఏప్రిల్, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, ఎప్పుడు ఇస్తాం? ఇలాంటి అబద్ధాలు ఆడమండి. ఏమైనా అబద్ధాలు కూడా అనొద్దు, మోసగాలు అనొద్దు, మాయ చేసి అనొద్దు. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని కొట్టుకుంటారు. అది జూమ్తే అంటే అలాగా ఉంచు. బాబు చూడండి, గ్యారెంటీ. బాబు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే నీవు అదొక పక్క వచ్చి చంద్రబాబు నాయుడు, అదొక పక్క వచ్చి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి టీవీలో చూడండి, ఫోటో కూడా చూపించండి. ఇద్దరు కలిసి మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వాన్ని ఉంచిన నమ్మకాన్ని, మా మీద నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెగిన శుద్ధితో అంటే మనస వాచ కర్మ తెగిన శుద్ధితో ప్రమాణం చేస్తున్నా. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీల అధికారంలో వచ్చిన వెంటనే మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీ వాగ్దానం అమలు చేస్తామని ప్రమాణం చేస్తున్నాం అని చెబుతూ మళ్ళీ అద్భుత తోటి తెలుగు కోర్టు సంతకం పెట్టించారు. సాక్షాత్ కూడా డాక్యుమెంట్ సాంబోదు కదా. అది ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? ఏం చెప్తాను ఎత్తేసుకుంటుందే గ్రామాలకు వెళ్తాం, గ్రామాలు చెప్తాం. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు